2024 టీ20 ప్రపంచ కప్లో కొన్ని సంచలనాలు నమోదయ్యాయి. చిన్న జట్లు అద్భుత విజయాలు సాధిస్తే పెద్ద జట్లు అనూహ్యంగా ఘోర ఓటములు చవిచూసి ఇంటికి పయనమయ్యాయి. పాకిస్తాన్, న్యూజిలాండ్, శ్రీలంక జట్లు గ్రూప్ దశలోనే నిష్క్రమిస్తే తాజాగా అత్యంత ప్రమాదకరమైన ఆస్ట్రేలియా జట్టు ఆఫ్ఘనిస్తాన్ చేతిలో చావు దెబ్బతిని ఇండియా చేతిలో కూడా ఓడిపోయి టోర్నమెంట్ నుండి వైదొలిగింది. ప్రస్తుతానికి సూపర్ 8 దశ ముగిసింది. ఇక సెమీస్ ఫైనల్ మ్యాచ్లు ప్రారంభం కానున్నాయి. సౌత్ ఆఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్ జట్లు సెమీఫైనల్ 1 ఆడబోతున్నాయి. ఇండియా, ఇంగ్లాండ్ జట్లు సెమీఫైనల్ 2 ఆడతాయి. ఈ మ్యాచ్లలో గెలిచిన జట్లు జూన్ 29వ తేదీన ఫైనల్ మ్యాచ్ ఆడతాయి. అయితే ఎవరు ఊహించని విధంగా ఆఫ్ఘనిస్తాన్ జట్టు సెమీస్ కు చేరుకోవడంతో ఈసారి ఫైనల్స్ కి ఎవరు చేరుతారనే విషయమై అనేక విశ్లేషణలు వెలుగులోకి వచ్చాయి. చర్చలు కూడా జోరందుకున్నాయి. ఇలాంటి నేపథ్యంలో ఫైనల్స్ కి చేరబోయే 2 జట్లు ఏవో చెప్పే ప్రయత్నం చేశాడు ఆస్ట్రేలియా దిగ్గజం రికీ పాంటింగ్. పాంటింగ్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, ఈ ప్రపంచ కప్ నిజంగా నాకు ఆశ్చర్యం కలిగించింది. అసలు ఆఫ్ఘనిస్తాన్ జట్టు పసికూనలా కనిపించినప్పటికీ వారు చరిత్రలో నిలిచిపోయే విజయాలు నమోదు చేసి పెద్ద జట్లకు షాక్ ఇచ్చారు. ముఖ్యంగా ఆస్ట్రేలియాని ఓడించడం నిజంగా వారి అత్యుత్తమ ప్రదర్శనకు నిదర్శనం. నా వరకైతే ఈ ప్రపంచ కప్ లో ఆఫ్ఘనిస్తాన్ జట్టు సౌత్ ఆఫ్రికాని కూడా ఓడించి ఫైనల్స్ కి చేరుకుంటుంది అనుకుంటున్నాను. ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ బౌలింగ్ విభాగం చాలా పటిష్టంగా ఉంది. ముఖ్యంగా స్పిన్ ఆడడంలో దక్షిణాఫ్రికా బ్యాటర్లు ఈ టోర్నమెంట్ లో తడబడుతున్నారు. అంతేకాకుండా ఆఫ్ఘనిస్తాన్ ఫాస్ట్ బౌలర్లు అద్భుతాలు సృష్టిస్తున్నారు. నా అంచనా ప్రకారం ఆఫ్ఘనిస్తాన్ జట్టు ఫైనల్స్ కు చేరుతుందని అనుకుంటున్నాను. మరో సెమీఫైనల్ మ్యాచ్ లో ఇండియా, ఇంగ్లాండ్ జట్లు తడబడబోతున్నాయి. అందులో ఇద్దరు హాట్ ఫేవరెట్ అయినప్పటికీ ఇంగ్లాండ్ పై ఇండియా గెలుస్తుందని గట్టిగా అనిపిస్తోంది. ఇంగ్లాండ్ జట్టు బలంగా కనబడుతున్నప్పటికీ రోహిత్ శర్మ కీలక సమయంలో మంచి ఫామ్ లో కనబడుతున్నాడు. అతడు కనుక మరోసారి విజృంభిస్తే ఇంగ్లాండ్ కి ఓటమి తప్పదు. ఈ ప్రపంచ కప్ లో ఇండియా, ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరగబోతుందని పాంటింగ్ జోస్యం చెప్పాడు. మీ అంచనా ప్రకారం ఏ జట్లు ఫైనల్లో తలపడతాయని మీరు భావిస్తున్నారో కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.